హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ద బార్కీ వ్లాగ్స్. మనం ఉసిరికాయలతోని చాలా వెరైటీస్ చేసుకోవచ్చు. రాతి ఉసిరికాయలతో, చెట్టు ఉసిరికాయలతో, నాటు ఉసిరికాయలు కదా, సో చేదుగా ఉంటాయని పిల్లలు తినకుండా ఉంటారు. పచ్చడి కూడా స్కిప్ చేస్తారు. అలాగే వడియాలు కూడా అంత ఇంట్రెస్ట్గా ఏమీ తినరు. సో నేను ఇంకొక ప్లాన్ అనేది వేశాను. ఇవి కొంచెం వాటర్ పోసి ఉడకపెట్టేసుకొని, కొంచెం వాటర్ది వడకట్టేసుకొని, నేను బెల్లం పాకం అయితే ఉడకబెట్టున్నాను ఫ్రెండ్స్. ఈ బెల్లం పాకం బాగా పాకం రానిచ్చి, దీంట్లో ఇలాచీ పౌడర్, కొంచెం అంటే కొంచెం సాల్ట్, ఈ బెల్లం పాకంలో ఈ రాతి ఉసిరికాయలు అనేది మనం వేసుకొని పాకం పట్టేసుకోవాలి. మన పిల్లలు ఇంట్లో గులాబ్ జామ్ తిన్నట్టే ఇవి కూడా ఉంటాయి. మరీ అంత చేదైతే ఉండదు ఫ్రెండ్స్, తీపిగా వచ్చేస్తుంది పాకంలో పడ్డాక. ఇలా మనం ఉసిరికాయల్ని పాకం పట్టుకోవాలి. మనం ఉసిరికాయల బెల్లం పాకం కూడా కలర్ఫుల్గా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మనం ఇది చల్లార్చుకొని ఒక గాజు బౌల్లోకి స్టోర్ చేసుకున్నాము అంటే 3 months అలాగే ఉంటుంది. రోజుకొకటి మార్నింగ్ పిల్లలకి ఇస్తే చాలా మంచిది. సి విటమిన్ అనేది పిల్లలకి అందుతుంది. మౌత్ ఫ్రెష్నెస్ కూడా ఉంటుంది. అలాగే ఇమ్యూనిటీ పవర్ కూడా మంచి బూస్టింగ్ ఇస్తుంది. ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుంది, సి విటమిన్ కదా. సో ఇలా చాలా వెరైటీస్ ఉసిరికాయతో చేయొచ్చు ఫ్రెండ్స్. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. Thank you. Watch this video, like, share and subscribe Bhargavi Vlogs.